ఇప్పుడు అమ్ముంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో కదా. అందరూ ఆనందంగా ఉండాల్సిన టైంలో ఇలా జరగడం బాధగా ఉంది. నిజమేనండి. మేడం గారికి పిల్లలంటే మస్తు ఇష్టం. మిమ్మల్ని చిన్నప్పుడే దూరం చేసుకొని అమ్మాయిన ఆనందం అనుభవించలేకపోయినరు. ఇప్పుడన్నా మీ బిడ్డలో మిమ్మల్ని చూసుకుంటూ తల్లిగా తను మీకు ఏం చేయలేకపోయినరో గవన్నీ మనమడికి చేస్తూ ఆనందపడుతుండే. ఆ రాతే నా బిడ్డకి రాశాడేమో దేవుడు. పుట్టగానే నేను మా అమ్మకి దూరం అయ్యాను. పుట్టకముందే నా బిడ్డ తన నాన్నమ్మకి దూరం అవుతున్నాడు. అట్లెందుకు అనుకోవాలి? ఏమో, మేడం మనసు మారి మనల్ని మళ్ళీ దగ్గరికి తీసుకోవచ్చు. మన బిడ్డ అదృష్టం ఎట్లుందో మనకెట్లా తెలుస్తుంది? అమ్మ మనసు మారుతుందంటావా? మారాలనే కోరుకుందా. అంతగా దేవుడి దయ మన చేతులే ఉంది. సరే, పద వెళ్దాం. బ్లడ్ డోనర్స్ దొరికారా లేదా? వాళ్ళు ట్రై చేస్తున్నారు డాక్టర్. ఇంకెంతసేపు? త్వరగా బ్లడ్ ఎక్కించాలి. పేషెంట్ కండిషన్ వాళ్ళకి అర్థమవుతుందా లేదా? వెళ్ళి త్వరగా అరేంజ్ చేయమని చెప్పు. అలాగే డాక్టర్. డాక్టర్ గారు అరుస్తున్నారు. ఆ పెద్దవిడ పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇంతవరకు బ్లడ్ దొరకలేదు. మరి ఇప్పుడు ఎలా? అదే ఏం అర్థం కావట్లేదు. ఎవరి గురించండి మాట్లాడుతున్నారు? ఒక యాక్సిడెంట్ కేసు సార్. పెద్దవిడికి బ్లడ్ కావాలి సార్, అర్జెంటుగా. ఎంత ట్రై చేసినా దొరకట్లేదు. ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఏ గ్రూప్? ఓ నెగిటివ్ సార్. అవును, నాది అదే బ్లడ్ గ్రూప్. నేను ఇస్తాను. అవునా? రండి సార్, ఓ ప్రాణం నిలబడుతుంది. శ్రీవల్లి, బ్లడ్ ఇచ్చేసి వెళ్దాము. మంచి పని చేస్తుంటే నేనెందుకు వద్దంటానండి? పదండి. గణేష్, మేడం. పెళ్లి బోర్డులో ఉన్న అన్ని బ్లడ్ బ్యాంకులు తిరిగైనా ఆ బ్లడ్ తీసుకురా. సరే మేడం. అమ్మో, ఇప్పుడు వీణ్ణి కనుక బావ చూశాడంటే అత్తయ్య విషయం తెలిసిపోతుంది. సిస్టర్, ఆ డ్రైవర్ని ఇలా రమ్మని చెప్పు. డ్రైవర్ డ్రైవర్, మీ మేడం గారు పిలుస్తున్నారు. ఏమైంది మేడం? ఏం లేదు, డబ్బులున్నాయా లేదా అని. ఇందాక ఇచ్చారు మేడం. ఓ, ఇచ్చాను కదా, మర్చిపోయాను. వెళ్ళిరా. సరే మేడం. బాబా వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు వేరే పని మీద వచ్చారా లేక అత్తయ్య గురించి తెలిసి వచ్చారా? అమ్మో, వాళ్ళు ఎటు వెళ్ళారో చూడాలి. మేడం, సార్కి జ్యూస్ ఇచ్చి ఒక 10 నిమిషాలు అలా కూర్చోమనండి. ఎవరో తెలియకపోయినా ఆ పెద్దావిడికి బ్లడ్ ఇచ్చి మీరు చాలా హెల్ప్ చేశారు సార్. మీరు గ్రేట్ సార్. మనిషికి మనిషి సాయం చేయడానికి పరిచయాలు, బంధుత్వాలు అవసరం లేదండి.
అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఓకే మేడం. అమ్మా, ఇంతలో ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం అంతా వెతుకుతున్నాను. ఎందుకు? బ్లడ్ దొరికింది. కాకపోతే ఆ బ్లడ్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? బావా. వచ్చేసాడా? తెలిసిపోయిందా వాడికి? తెలియకుండానే ఇచ్చాడు. నర్స్, వెళ్ళతని పిలు. ఓకే డాక్టర్. వదిన గురించి సామ్రాట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఏవండి, మీకు కొంచెం నీరసంగా ఉంటే కూసండి కాసేపు. లేదు శ్రీవల్లి, పద వెళ్ళిపోదాం. సార్, ఆ పెద్దావిడ మిమ్మల్ని ఒకసారి చూడాలంటుంది. కొంచెం రండి సార్. వాడు చూసాడంటే కొంపలు మునిగిపోతాయి. వస్తున్నాను, మీరు పదండి. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి, మా వదిన కాస్త కోలుకుందో లేదో ఇంతలోనే వాళ్ళని వీళ్ళని తీసుకెళ్తావేంటి? ఆవిడే చూడాలన్నారండి. ఆవిడ అలాగే అంటుంది. నువ్వేం చేస్తావో అతనికి ఏం చెప్తావో నాకు తెలియదు. ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. కావాలంటే తర్వాత ఫోన్ చేసి మాట్లాడిపించచ్చు. సార్ సార్, సారీ సార్. ఆమె ఇంతకు ముందే స్పృహలోకి వచ్చారు కదా, ఎవరిని లోపలికి రావద్దన్నారు. కావాలంటే తర్వాత ఫోన్ చేసి మాట్లాడండి. అయ్యో పర్వాలేదండి, బ్లడ్ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. ఆవిడకి ప్రమాదం లేదని చెప్పారు, అది చాలండి. శ్రీవల్లి, వెళ్దాం పద. మా వదినకి ఎన్ని కష్టాలు వచ్చాయో చూడనయ్యా. ఇదంతా దాని వల్లే, ఆ శ్రీవల్లి వల్లే. మహాతల్లి ఏ క్షణాన మన ఇంట్లో అడుగు పెట్టిందో, వదిన మాటకి ఎదురు చెప్పని అల్లుడు నా కూతుర్ని కాదని ఇది నా భార్య అంటూ ఆ శ్రీవల్లిని తీసుకొచ్చాడు. నగలు నాటకం ఆడితే తనతో కలిసిపోయి మనతో ఒక్క మాట చెప్పకుండా అత్తగారింట్లో శోభనం జరిపించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా అల్లుణ్ణి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయింది. మంజరి, శ్రీవల్లి మాట అనకుండా ఉండలేవా నువ్వు? సామ్రాట్ మన ఇంటికి రాకముందే ఆ అమ్మాయికి భర్త, తన భర్తకి తన దగ్గరైతే తప్పేంటి? భార్యాభర్తలైనా దూరంగా ఉన్నవాళ్ళు మన ఇంటికొచ్చాక దగ్గరయ్యారని ఆనందపడాలి గాని శ్రీవల్లి ఏదో తప్పు చేసిందన్నట్టు మాట్లాడుతూనే ఉంటావెందుకు? మీరు కూడా ఏంటి మావయ్య, ఆ శ్రీవల్లిని అన్నింటికి వెనకేసుకొస్తారు? ఈ రోజు అత్తయ్య ఇలా బాధపడ్డానికి కారణం తను కదా? ఈ రోజు అత్తయ్యకి యాక్సిడెంట్ అయిందంటే అందుకు కారణం శ్రీవల్లి బావని ఇంట్లో నుంచి తీసుకెళ్లడం వల్లే కదా?
అల్లుడు కూడా మీలాగే అన్నయ్య. ఆ శ్రీవల్లిని గుడ్డిగా నమ్ముతున్నాడు. లేదంటే అది రమ్మందనుకో, అల్లుడైనా ముందు వెనక ఆలోచించకుండా అలా ఎలా వెళ్ళిపోతాడు? ఆ మాత్రం తెలివి ఉండక్కర్లేదు. మంజరి, నా కొడుకు గురించి ఇంకొక్క మాట మాట్లాడమంటే బాగుండదు. అది కాదు వదినా. మాట్లాడకు. ఇందులో చిన్న తప్పేమీ లేదు. భార్య బయటికి వెళ్ళిపోతుంటే ఏ భర్త వెళ్లకుండా ఉంటాడు? అయినా నా బిడ్డ వెళ్ళాడు అంటున్నారు. మరి చిన్న వెళ్తుంటే అల్లుడు నువ్వెలా వెళ్తున్నావని నువ్వాపావా? బావా, అత్తయ్యను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని నీ కూతురు ఆపిందా? శ్రీవల్లి తప్పు చేసింది అన్న కోపంలో నేనేమి మాట్లాడలేదు. వెళ్ళిపోయాడు. లేదంటే నా బిడ్డ నన్ను వదిలిపెట్టి వెళ్ళేవాడా? ఆ దేవుడికి కూడా మా మీద దయ లేకుండా పోయింది. పుట్టిన తర్వాత 24 ఏళ్ళు కనీసం నా బిడ్డని కళ్ళారా చూసుకునే అదృష్టం కూడా లేకుండా చేశాడు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళకు కూడా కరువు వచ్చేలా చేశాడు. నా బాధను అర్థం చేసుకుని ఇప్పటికైనా నా బిడ్డని నా దగ్గరికి చేర్చాడు అని ఆనందపడే లోపు మళ్ళీ దూరం చేశాడు. ఏమండి, ఇంట్లో వాళ్ళే నా బిడ్డ గురించి ఇలా మాట్లాడుతున్నారంటే బయట వాళ్ళు ఇంకెలా మాట్లాడుకుంటూ ఉంటారు? ఏదైనా చేయండి, కానీ మళ్ళీ నా బిడ్డ నా ఇంటికి తీసుకురండి. ఈ ఆస్తి, ఈ అంతస్తు ఏది లేకపోయినా పర్వాలేదు. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలండి. నా బిడ్డ నాకు కావాలి. దేవకి, అసలే నీ ఒంట్లో బాలేదు. నువ్వింత బాధపడ్డం మంచిది కాదు. వాళ్ళెక్కడున్నా ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వెళ్ళి గదిలో రెస్ట్ తీసుకో. చూసావంటే అటు తిరిగి ఇటు తిరిగి మీ అత్త చివరికి మనల్ని దోషుల్ని చేస్తుంది. అవునమ్మా, అత్తయ్య మాటలు వింటుంటే ఆస్తి మొత్తం అమ్మేసైనా బావని శ్రీవల్లిని వెతికించేలా ఉంది. మీ అత్త ఎలా మాట్లాడుతుంటే అసలు నాకు ఏం అర్థం కావడం లేదు. మీరలా మాట్లాడితే ఎవరైనా అలాగే మాట్లాడతారు. సత్యని పెళ్లి చేసుకోకుండా తన భార్యకి దగ్గరయ్యాడన్న కోపంతో ఆ అమ్మాయిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందులో శ్రీవల్లి తప్పే ఉంది? తనకు దూరమైన భర్తని తన ప్రేమతో మార్చుకుంది, దగ్గరైంది. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారు. అలా ఆనందంగా ఉండడం మీకు నచ్చలేదా? అయినా వాడి మనసులో సత్య అంటే ఇష్టం లేదు కాబట్టి తన భార్యకి మళ్ళీ దగ్గరయ్యాడు. అంతేకాని ఆ అమ్మాయిని కాదని సత్యని చేసుకొని మిమ్మల్ని బాధ పెట్టలేదు. ఇంకోసారి ఇలా మాట్లాడి దేవకిని బాధ పెట్టకండి. ఏంటమ్మా, అత్తయ్య అనుకుంటే
మావయ్య కూడా మనల్నే అంటున్నాడు. రాను ఈ ఇంట్లో మనకి విలువ లేకుండా పోతుంది. వీళ్ళందరితో మాటలు పడాల్సిన కర్మ మనకేంటి? ఎలాగైనా సరే ఆస్తి నీ పేరు మీద రాయించేస్తే అప్పుడు అందరూ దారికొస్తారు. ఒక్కసారి మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వకుండా చూడమ్మా. అదే చూస్తున్నాను. అవకాశం దొరికితే అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి. ఆడిటింగ్లో మళ్ళీ తప్పులు జరగకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. నేను వాడే డబ్బుల్ని ఏ అకౌంట్స్లో చూపించాలనేది జాగ్రత్తగా ఆలోచించి చూపించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కకు నా మీద అనుమానం రాకూడదు. ఇంతకాలం ఎలా నమ్మిందో ఇక మీద కూడా అలాగే నమ్మాలి. నమ్మేటట్లు మీరు చెయ్యాలి. అర్థమవుతుందా? ఆ సామ్రాట్ శ్రీవల్లి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే మనం దొరికిపోతాం. అందుకే వాళ్ళకు దొరకకుండా చూసుకోండి. అర్థమైందా? ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటండి మీరు? ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అన్న టైప్లో మీలో ఈ కొత్త కోణం ఏంటి? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది మంజరి? మా అక్క మాట తప్పినప్పుడే నేను నీతి తప్పి నా ప్రవర్తన మార్చుకున్నాను. అంటే నీ కూతుర్ని నా కోడలు చేసుకుంటానని చిన్నప్పుడే మా అక్క నాకు మాటిచ్చింది. ఆ మాట మీద నమ్మకంతోనే ఏ రోజుకైనా నా కూతురు ఈ ఇంటికి మహారాణిలాగా వెలిగిపోతుంది కదా అనే ఆశతో ఇంతకాలం సిన్సియర్గా ఈ కుటుంబానికి ఊడిగం చేస్తూ వచ్చాను. అక్కకు నమ్మిన బంటులా ఉన్నాను. కానీ మా అక్క నాకిచ్చిన మాట నిలబెట్టుకోలేదు. అలాంటప్పుడు ఇంకా నేను ఆమె కోసం నమ్మకంగా పనిచేయడంలో అర్థం లేదనిపించింది. అందుకే నా దారిలో నేను సంపాదించుకోవడం మొదలుపెట్టాను. అది మన కోసమే. అమ్మో, ఇన్నేళ్లు కాపురం చేసిన దాన్ని నాతో కూడా ఒక్క మాట చెప్పలేదు కదండి మీరు? చెప్తే నీ నోరు గమ్మునుంటుందా? ఏదైనా ఒక విషయం చెబితే 100 మందికి చెప్పే వరకు నిద్రపోవు. అందుకే నీ దాకా రానివ్వలేదు. చూడండి, సామ్రాట్ శ్రీవల్లి మనం అనుకున్నంత అమాయకులేమీ కాదు. వాడు ఆల్రెడీ బిజినెస్లన్నీ చేసొచ్చాడు కాబట్టి వాడికి అన్నీ తెలుసు. అలాగే సత్యను ఒక ఇంటిదాన్ని చేస్తానని చెప్పిన అక్క మాటలు నమ్మడంలో ఇక అర్థం లేదు. కొడుకు రాగానే అక్క మనసు మారిపోయింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడన్న తర్వాత కూడా మా అక్క మాట్లాడలేదన్నప్పుడే నాకు అర్థమైంది. మా అక్కకు మనకంటే తన కొడుకే ఎక్కువని. తన కొడుకు తనకు ఎక్కువైనప్పుడు మరి నా కూతురు నాకు ఎక్కువ కాదా? అందుకే అప్పటినుంచి నా దారి మార్చుకున్నాను. ఎలాగైనా సరే ఈ ఆస్తిని చేజెక్కించుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నిజంగా మీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందని తెలుసుంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని. ఆ ఆలోచన లేకుండా ఎలా ఉంటుంది మంజరి? జీవితాంతం బానిసత్వం చేయడానికే పుట్టాననుకుంటున్నావా ఏంటి? చిన్నప్పటి నుంచి నా అక్కంటే ఎంత ప్రేమతో ఉన్నానో నీ కూతురు నా కోడల్రా తను అన్న తర్వాత కూడా అంత నమ్మకంతో పనిచేశాను. మా అక్క నాకుండగా ఇంకా నాకేంట్లే అని విశ్వాసంగా పనిచేశాను. కానీ నా నమ్మకం దెబ్బతిన్నప్పుడు, నా కూతురి జీవితం నా అక్కకు అవసరం లేనప్పుడు ఇంకా నా అక్క గురించి నేను మాత్రం ఎందుకు ఆలోచించాలి? అందుకే ఆస్తిని మనది చేసుకుని అక్కని రోడ్డు మీదకి తీసుకురావాలని డిసైడ్ అయ్యాను.